హాయ్ అందరికీ నమస్కారం. కేరళలో ఈ మధ్యకాలంలో బురదతో కూడిన వరదను మనం చూసాం. చాలా పెను విపత్తు జరిగింది. ఊళ్ళ కూళ్ళు మునిగిపోయినాయి. మనుషుల బురదలో కూరుకుపోతుంది. మామూలు వరద అయితే అట్లీస్ట్ ఏదో ఒక రకంగా కొంత రిస్క్ చేసి కాపాడడం జరుగుతుంది. ఈ బురదతో కూడిన వరద ఒక్కసారి వస్తే అంటే కొండ చర్యలు విరిగిపడడం, వరదలు రావటం, వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడడంతో బురదతో కూడిన వరద ఇది మరింత పెను విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు నేపాల్లో కూడా జరిగింది. నేపాల్లో కూడా నేపాల్కు టిబెట్కు ఒక సమీపంలో ఉండే ఒక కొండ చర్యలు విరిగిపడ్డం, అక్కడ భూకంపం వచ్చింది. 4.4 భూకంపం వచ్చింది. ఆ భూకంపం కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ విరిగి నదుల్లో పడ్డాయి. ఆ నదులను బురదతో కూడిన వరద నదుల మీదుగా ప్రవహించి ఇటు నేపాల్ని అటు టిబెట్ను కూడా ముంచెత్తింది. ఇది ప్రధానమైన కారణం. ఈ కారణంగా నేపాల్లో అయితే ఒక 200 మంది మరణించారు. మరో 1000 మంది గల్లంతయ్యారనేది ఇప్పటివరకు వస్తున్న సమాచారం. ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. ఒక 133 మంది భారతీయులు గల్లంతైనట్టుగా చెప్తున్నారు. వాళ్ళు చనిపోయారా, గల్లంతయ్యారా, బతికే అవకాశం ఉందంటే బతికే అవకాశం అయితే లేనట్టుగా కనపడుతుంది. ఈ 200 మంది మృతదేహాలతో పాటు 1000 మంది గల్లంతయ్యారంటున్నారు కదా, ఈ మృతి చెందిన వారి సంఖ్య అయితే పెరగచ్చు. ఆ 1000 కూడా ఇందులో చేరచ్చు. దాదాపుగా ఒక 1000 మరణాలు అయితే నేపాల్లో సంభవించే అవకాశం ఉంది. సో భారతదేశం నుంచి ఈషా ఫౌండేషన్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, మానస సరోవర్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఈ గల్లంతైన వారిలో మృతుల్లో కూడా ఉన్నారు. ఒక 133 మంది అని చెప్తున్నారు. కొంతమంది మన తెలుగు రాష్ట్రాల వారైతే సురక్షితంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే ఎందుకు ఇలాంటి పెను విపత్తు నేపాల్లో ఎందుకు సంభవించింది? సహజంగానే నేపాల్ ఒక ప్రమాదపు అంచున ఉంటుంది. దానికి రీజన్స్ ఏంటంటే ఒక 2 రీజన్స్. హిమాలయాలు ఎప్పుడైతే వేడికి కరుగుతాయో అప్పుడు ఈ వరదలు వచ్చి నేపాల్ మీద పడతా ఉంటాయి. అదొక రీజన్. రెండవది టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదలటం వల్ల కూడా హిమాలయాల మీద ప్రభావం పడుతుంది. భూకంపాలు వస్తాయి. ఆ భూకంపాల కారణంగా కూడా వరదలు వస్తాయి. ఆ వరదలు చిక్కుకోవడం వల్ల నేపాల్ అతలకుతలం అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు 3వ కారణం కూడా జరిగింది ఈ ఘటనలో. 3వ ప్రధానమైన రీజన్ ఏంటంటే చైనా సకాలంలో ఇన్పుట్స్ ఇవ్వకపోవటమే, సమాచారాన్ని షేర్ చేయకపోవటమే దీనికి ప్రధానమైన కారణం అని చెప్పాలి. ఏంటి చైనా ఎందుకు ఈ రకంగా చేసింది అంటే చెప్తుంది ఏంటంటే వీళ్ళు సమాచార మార్పిడి ఒప్పందం లేదు 2 దేశాల మధ్య అని చెప్తున్నారు. అరే ప్రాణాలు పోతాయిరా బాబు అంటే చైనా ఎందుకు? అసలు చైనాకు సంబంధం ఏంటంటే టిబెట్ ఇప్పుడు చైనా ఆధీనంలోనే ఉంది కదా. బుధవారం ఉదయం 8:15 ఒక భూకంపం వచ్చింది. 4.4గా రెక్టర్ స్కేల్ మీద నమోదైంది. పర్వత శ్రేణులు భూకంపం వచ్చింది. కొండ చర్యలు పెద్ద ఎత్తున విరిగి లిండే అనే ఒక లిండ్ నది సమీపంలో పడ్డాయి. దాంతో నది ఉప్పొంగింది, కట్టలు తెంచుకుంది. ఆ నది టిబెట్ దగ్గర నుంచి ఆ నది బోటేకోషి అంటే టిబెట్ ఇటు నేపాల్ మధ్య ఉండే బోటేకోషి నది మీద పడింది ఆ భారం. ఆ నది కాస్త నేపాల్లో ప్రవహించే త్రిశూలి నది మీద పడింది. ఆ రకంగా ఒక ప్రవాహం ఆ ప్రవాహం ఈ ప్రవాహం మీద పడడంతో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంటే ఒక పాత్ర తీసుకున్నాం అనుకోండి, అందులో వాటర్ ఉందనుకోండి, ఒక పెద్ద బండరాయి ఆ వాటర్లో వేసామనుకోండి, ఏమవుతుంది? ఆ వాటర్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఆ రకంగా ఈ కొండ చర్యలు భూకంపం కారణంగా పడిపోయిన కొండ చర్యలు కాస్త నదుల్లో పడి ఆ నదుల నుంచి ఆ ప్రవాహాన్ని పెంచి సో బురదతో కూడిన ఒక వరదను ఈ నేపాల్ మీదకి ప్రవహింపచేసాయని చెప్పాలి. టిబెట్లో కూడా 265 మంది వరకు చనిపోయారు. అయితే ఈ టిబెట్ నుంచి లిండే నది బోటికోషి నది, అక్కడి నుంచి త్రిశూలి నది నేపాల్లో ఉంది. ఆ త్రిశూలి నది మీదగా గండక్ నది మీద కూడా వస్తుంది. అందుకే యూపీ గండక్ నది ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. సో టిబెట్, నేపాల్, భారతదేశం. సో భారతదేశంలో కూడా అప్రమత్తమయ్యారు. ఒకవేళ ఈ ప్రవాహ ఉధృతి కనుక భారతదేశంలో వస్తే యూపీ, బీహార్ కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి. అయితే టిబెట్లో సహజంగానే ఇవన్నీ కూడా టిబెట్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ప్రధానంగా ఒక 2 రీజన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా హిమాలయాలు వేడెక్కటము, తద్వారా హిమనీ నదాలు ఏర్పడము, హిమనీ సరస్సులు ఏర్పడము, అవి కూడా అస్థిర ప్రాంతాల్లో ఏర్పడడంతో ఎప్పుడైనా ఇలాంటి భూకంపాలు వస్తాయి. అదొకటి. అంటే హిమాలయాలు వేడెక్కి హిమనీ నదాలుగా అలాగే హిమనీ సరస్సులుగా ఏర్పడతా ఉంటాయి. అవి ఒక అస్థిరమైన ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఎప్పుడైనా భూకంపం వచ్చినప్పుడు ఈ అస్థిరమైనవి కదిలి మొత్తం కూడా ఒక బ్రేకేజ్ అయ్యి కట్టలు దించుకొని ఊళ్ళ మీదకు, దేశాల మీదకు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఎందుకు భూకంపాలు వస్తాయి అంటే 2వ రీజన్ టెక్టోనిక్ ప్లేట్స్ అంటే భూపలకాలు. ఇండియన్ యురేషియన్ అనే ఒక 2 భూపలకాల మధ్య
5 కోట్ల సంవత్సరాలకు క్రితము ఈ రెండు ఢీకొట్టుకోవటంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. సో అలాగే ఇప్పుడు కూడా ఢీకొట్టాయి, మళ్ళీ దూరంగా ఉన్నాయి ఇప్పుడు. అయితే ప్రతి సంవత్సరం 20 మిల్లీమీటర్లు దగ్గరకు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ దగ్గర జరిగితే కనుక ఇది మళ్ళీ హిమాలయాల మీద ప్రభావం పడుతుంది. సో ఇప్పుడు దగ్గర జరగటంతో ప్రతి సంవత్సరం 20 మిల్లీమీటర్లు ఇవి దగ్గరకు జరగటంతో హిమాలయాల ఎత్తు 5 మిల్లీమీటర్లు ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఈ ఎత్తు పెరగడము, ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అటు ఇటు జరగడం కారణంగా భూకంపాలు వస్తున్నాయి. ఈ భూకంపాలు రావటం, ఇప్పటికే హిమాలయాలు కరిగి హిమనీయ సరస్సులుగా ఏర్పడి ఒక్కసారిగా కట్టలు తెంచుకోవటం, అవి నేపాల్ మీదకి రావటం. ఈ ప్రాబ్లము నేపాల్కు ఉంది, టిబెట్కు కూడా ఉంది. అయితే చైనా గనక 8:15కి టిబెట్లో వచ్చిన వరద వచ్చింది అని చెప్పి ఉంటే చైనా గనక నేపాల్ అప్రమత్తమైంది. 45 నిమిషాలు అంటే 9 గంటల తర్వాత నేపాల్లోకి వరద ప్రవాహం వచ్చింది. ఈ 45 నిమిషాల్లో కనుక నేపాల్ అప్రమత్తం అయ్యి ఉంటే కనీసం ఈ 1200 మంది కాకుండా ఒక 200 మందికో 300 మందికో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయగలిగి ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ఈ భవనాల్లో నివసించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మృత్యువాత పడ్డారు. వాళ్ళందరినీ వెంటనే ఈ 45 నిమిషాల్లో వాళ్ళందరినీ కట్టుబట్టలతో కనుక వెకేట్ చేయించి ఉండుంటే ప్రాణ నష్టమన్న సంభవించకుండా జాగ్రత్త పడి, అది సంభవించిన 100కో 200కో పరిమితం చేసుకోగలిగే వాళ్ళు. ఇప్పుడు ఇట్లా 1200 మంది మృతి చెందిన వాళ్ళు, గల్లంతైన వాళ్ళు కలిపి 1200 మంది ఉండే అవకాశం ఉండేది కాదు. అయితే ఇది ఒక్కటే కాదు. అయితే చైనా ఏమంటుందంటే మాకు సమాచార మార్పిడి ఒప్పందం లేదు అంటుంది నేపాల్ తోటి. అరే ప్రాణాలు పోతాయిరా బాబు అంటే సమాచార మార్పిడి చేసుకునే ఒప్పందం లేదు కాబట్టి మాకు ఆ బాధ్యత లేదంటే ఎట్లా? ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్లో ఉండాలి కదా ఇది. ఇదే పరిస్థితి మన భారతదేశానికి కూడా చైనాతో ఒక ముప్పు పొంచి ఉంది. బ్రహ్మపుత్ర నది ఈశాన్య రాష్ట్రాలకు వరప్రదాయిని అని చెప్పాలి మనకు. బ్రహ్మపుత్ర నది వల్లనే వాళ్ళంతా మంచినీళ్ళు తాగగలుగుతున్నారు. ఆ నది మీద చైనా అతి భారీ వంతెన కడుతోంది. అంటే ఊహకు కూడా అందని అతి పెద్దది. 16 లక్షల కోట్లు వెచ్చించి ఆ డ్యామ్ కడుతున్నారు. ఒకవేళ కనుక ఆ డ్యామ్ ఏదైనా తేడా వచ్చి ఆ డ్యామ్ని సమాచారం లేకుండా కనుక గేట్లు ఎత్తేస్తే ఈశాన్య రాష్ట్రాలు మునిగిపోతాయి. కొన్ని వేలలు, కొన్ని లక్షల్లో మరణాలు సంభవించే ఒక అవకాశం ఉన్నది. అందుకే భారతదేశం ఏం చేస్తోంది, ఆ డ్యామ్ కింద ఇంకొక డ్యామ్ని భారతదేశ పరిధిలో కట్టుకుంటాం. ఒక్కసారిగా వదిలేస్తే ఇలా వచ్చి నీళ్లు పడిపోకుండా ఇంకొక డ్యామ్ దాన్ని కాపాడాలి కాబట్టి అడ్డుకట్ట వేయటానికి ఇంకొక డ్యామ్ను కూడా భారతదేశం నిర్మిస్తూ ఉంది. కానీ ఇది ఎప్పటికైనా డేంజరే. రెండు దేశాల మధ్య ఇది కుట్రపూరితంగా కూడా చేయొచ్చు. కాబట్టి సమాచార మార్పిడి ఒప్పందం అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ కూడా దానికోసం ట్రై చేస్తోంది. సో నేపాల్కి ఇప్పుడు నిజంగా ఇది చైనా కావాలని చేసిందా, కుట్రపూరితంగా చేసిందా, లేకపోతే బాధ్యతారహితంగా చేసిందా అని తెలియదు. కానీ మొత్తం మీద చైనా గనక అప్రమత్తం చేస్తుంటే ఇలాంటి పరిణామాలు, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. మొత్తం మీద నేపాల్కు భారత్ అయితే సాయంగా ఉంటుంది. బాలన్ షా తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే మాట్లాడారు. కావలసిన సహాయాన్ని చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అలాగే వైద్యులకు కావలసిన, రోగులకు కావలసిన మందుల కిట్స్ కూడా ప్రత్యేకమైన విమానాల్లో ఈ ఔషధాలు, ఆహార పదార్థాలు తీసుకుపోయారు. వాళ్లకు సంబంధించిన విద్యుత్ కేంద్రాలను మరింత మెరుగుపరచడానికి, మళ్ళీ విద్యుత్ పునరుత్పాదన చేయడానికి, దాన్ని పునరుద్ధరించడానికి కావలసిన సహాయ సహకారాలు కూడా భారతదేశం అందిస్తోంది. మేము ఎట్లాంటి సహాయం కావాలన్నా మేము ఉన్నామని చెప్పి భారత్ అయితే భరోసా ఇస్తోంది. నేపాల్ ఈ విషయాల్లో ఒక రకంగా చెప్పాలంటే భారత్కు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఒక పెద్ద దేశం, సో నేపాల్కు అండగా ఉంటుందనేదే వాళ్ళ నేపాల్కు ఒక భరోసా అని చెప్పాలి. ఏదేమైనా ఇలాంటి పరిణామాలు జరగకుండా రేపు పొద్దున భవిష్యత్తులో కూడా చైనా కుట్రకు భారత్ బలి కాకుండా ఉండాలంటే తగిన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది.